కంగో డిస్ట్రిబ్యూటర్ ధనుంజయన్ గారు మూవీ రిలీజ్ అయ్యాక మాట అన్నారు. ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ సూర్యని కావాలనే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఆయన కిందకి దించడానికి 2 పొలిటికల్ పార్టీస్ కూడా జాయిన్ అయ్యాయి అని అన్నారు. మనం కాసేపు తమిళ ఆడియన్స్ గురించి పక్కన పెడితే మనోళ్ళు అలాంటివి ఏం పట్టించుకోరు కదా. సినిమా బాగుంటే అది మన ఇండస్ట్రీదా వేరే ఇండస్ట్రీదా ఇలాంటివి ఏం చూడకుండా సినిమా చూసి హిట్ చేస్తారు. అండ్ పైగా మనోళ్ళకి సూర్య గారు అంటే చాలా ఇష్టం కూడా. అదే అడాప్టెడ్స్ అని అంటాం కదా, అది అలాంటిది కంగో అని మనోళ్ళు కూడా ఎందుకు హిట్ చేయలేదు? అసలు కంగో మూవీలో నెగిటివ్ పాయింట్స్ ఏంటి? ఎందుకు అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ కూడా అవ్వకుండా మూవీ ఫ్లాప్ అయింది? ఇలాంటివన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ మీరు మన ఛానల్ కి కొత్తగా వస్తే వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ నేను మూవీ రిలీజ్ అయిన 3rd డే థియేటర్లోనే చూశాను. మనకు అప్పటికి పబ్లిక్ టాక్స్ రివ్యూస్ అన్ని వచ్చేసాయి కాబట్టి నేను కంప్లీట్ గా ఆ మూడ్ లోనే సినిమాకి వెళ్ళాను. సో మొత్తం మూవీ చూసాక నాకు అనిపించింది అయితే ఒకటే, అరే సినిమా వీళ్ళు వేసుకున్నంత బ్యాడ్ గా ఏం లేదు కదా, ఒకసారి చూడొచ్చు అనేలాగే ఉంది కదా అన్నట్టు అనిపించింది నాకైతే. కానీ ఎలాగోలా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది అని అనుకున్నా. బట్ మూవీ ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనందరికీ తెలుసు కంగో మూవీని తెలుగు అండ్ తమిళ్ కమర్షియల్ డైరెక్టర్ శివ గారు డైరెక్ట్ చేశారు. అండ్ మూవీలో యాక్టర్స్ అందరూ కూడా ద బెస్ట్ ఇచ్చారు, ఒక్క 2024 టైమ్ లైన్ ఎపిసోడ్ లో తప్ప. అండ్ టెక్నికల్ టీమ్ ని హాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన 60 to 70% లొకేషన్స్ అన్ని నేచురల్ లొకేషన్స్. ఫారెస్ట్ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలుసుకుని షూటింగ్ కంప్లీట్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ కంగో మూవీని ఒక ఇండియన్ మూవీస్ లాగా ఫస్ట్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసేసి సరిగ్గా పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేయకుండా మూవీని వీళ్ళు రిలీజ్ చేయలేదు. డైరెక్టర్ శివ గారి ఇంటర్వ్యూలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కంగో మూవీని ఒక హాలీవుడ్ మూవీ లాగా డే 1 నుంచి ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకే మూవీ షూటింగ్ లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ లో కంప్లీట్ అయిపోయినా సరే టైం తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ లో మూవీ విఎఫ్ఎక్స్, కలర్ గ్రేడింగ్ అండ్ అదర్ వర్క్స్ ని కూడా కంప్లీట్ చేసి షూటింగ్ కంప్లీట్ అయిన 9 months కి మూవీని రిలీజ్ చేశారు. సో టెక్నికల్ టీం కూడా కొన్ని విషయాల్లో తప్ప మిగతా వాటిలన్నింటిలో ద బెస్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు మూవీలో ఉన్న నెగటివ్స్ గురించి మాట్లాడితే, కంగో మూవీలో ఎక్కడ కూడా ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అనేది వర్కౌట్ అవ్వవు. ప్రీ క్లైమాక్స్ లో సీన్ ఉంటుంది, ఈ పిల్లోడ్ పైన చేయబెట్టి సూర్య గారు ఎమోషనల్ అయ్యే సీన్. అక్కడ ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది. లిటరల్లీ థియేటర్ లో నా వెనకాల ఈ సీన్ కి ఎమోషనల్ అవడం పోయి పగలబడి నవ్వుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్ లో 70% మూవీ అంతా కంగువాకి, అడాప్టెడ్స్ అండ్ పూర్వా పైన రన్ అవుతుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ గా సెటప్ చేసిన థాట్ ఐడియా లెవెల్లో బానే ఉంది, కానీ క్యారెక్టర్ మధ్య ఎమోషనల్ ఆస్పెక్ట్స్ లో రైటింగే సరిగ్గా లేదు. దీనివల్ల మూవీలో ఇంటర్వెల్, క్లైమాక్స్ అండ్ ప్రెసెంట్ టైం పీరియడ్ లో ఎమోషనల్ సీన్స్ కి మనకు సాలిడ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వదు. దట్టు చైల్డ్ క్యారెక్టర్ పొరవా సీన్స్ అనేవి మూవీలో ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పొరవ క్యారెక్టర్ ని అయినా కాస్టింగ్ అనేది సరిగ్గా చేయాల్సింది. అస్సలు ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఆ క్యారెక్టర్ లో. అసలు ఆడు ప్రేమగా చూస్తున్నాడు, ఏ చేద్దాం చూస్తున్నాడు, ఎప్పటికీ అర్థం కాదు. అండ్ మూవీలో ప్రెసెంట్ టైం పీరియడ్ లో జరుగుతున్న సీన్స్ ఫస్ట్ 30 minutes ఉంటుంది. లిటరల్లీ ఆ ఫస్ట్ 30 minutes చూసే ప్రతి ఒక్కడికి ఇంకా చాలు సినిమా అర్థమైపోయింది కదా ఎలా ఉండబోతుందో, ఇంకా నాడు వెళ్దాం అని అంటారు. దట్టు ఆ ఫ్రాన్సిస్ క్యారెక్టర్ లో సూర్య గారి యాక్టింగ్ కూడా టూ ఆర్టిఫిషియల్ ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్ ఒక బాంటీ హంటర్ అని చెప్పారు, కానీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ సరిగ్గా చేయలేదు. దీనివల్ల ఈ ఫ్రాన్సిస్ అనే క్యారెక్టర్ మూవీలో వచ్చినప్పుడు ఆడియన్స్ కి చిరాకు వస్తుంది. అసలు సూర్య గారికి ద బాయ్స్ అని పెట్టడం ఏంటండి? అసలు ఆయన ఏమైనా టిక్ టాక్ స్టార్ అనుకుంటున్నారా? ఓకే, మూవీలో ఎమోషనల్ ఆస్పెక్ట్ సరిగ్గా లేనప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ అయినా బ్రిలియంట్ గా ఉండాలి, కానీ మూవీలో ఈ యాక్షన్ సీన్స్ కూడా మనకంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. అండ్ పరణిధి కోన అని, చీకటి కోన అని, కపాల కోన అని ఇలాంటి కొన్ని తెగలు మూవీలో ఉంటాయి. బట్ అవి ఆడియన్స్ కి ఎక్కడ కూడా కన్వీనియంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే మరీ స్పూన్ ఫీడింగ్ ఇవ్వమని నేను చెప్పట్లేదు. మనం అంత పెద్ద వరల్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు, పైగా సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అనుకున్నప్పుడు ఆడియన్స్ మైండ్ లో ప్రాపర్ గా ఎక్కించాలి అన్న ఫీలింగ్ అంతే. అండ్ డిఎస్పీ గారి బీజిఎం కూడా కొన్ని చోట్ల బానే ఉంది, కానీ రిమైనింగ్ చాలా సీన్స్ లో మనకు అసలు హై అనేది రాదు. కొన్ని ఎలివేషన్స్ బానే ఉన్నాయి, కానీ ఆ ఎలివేషన్స్ బాగున్న దగ్గరే బీజిఎం అనేది సరిగ్గా లేదు. కమింగ్ టు ద మేజర్ నెగిటివ్ డ్రాబ్యాక్, మూవీ యావరేజ్ నుండి వర్స్ట్ ఫిల్మ్ గా చేంజ్ అవడానికి మెయిన్ రీజనే సౌండ్ మిక్సింగ్. మూవీ థియేటర్స్ లో సౌండ్ సిస్టమ్ వాల్యూమ్ లైక్ పీవీఆర్, ఐనాక్స్, మల్టీప్లెక్స్ లో 7.1 డాల్బీ సిస్టమ్ ఉంటుంది. నార్మల్ సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం 4.5 అండ్ 6.0 వాల్యూమ్ ఫిక్స్ చేసి ఉంటుంది. కంగో మూవీ విషయానికి వస్తే, మూవీలో క్యారెక్టర్స్ ట్రైబ్స్ కావడం వల్ల ప్రతి క్యారెక్టర్ గట్టిగా అరుస్తున్నప్పుడు సౌండ్ బేస్ వాల్యూమ్ అనేది టూ హైగా ఫిక్స్ చేశారు. దీనివల్ల మూవీలో ప్రతి 2-3 minutes కి చెవులు అనేవి మెయిన్ గా సెకండ్ హాఫ్ లోని యాక్షన్ సీన్స్ లో బీజిఎం కన్నా ఎక్కువ మనకు అరుపులే వినబడతాయి. ఒక నార్మల్ ఆడియన్స్ కి మూవీ థియేటర్స్ లో సౌండ్ వాల్యూమ్ అనేది చాలా హై పెడితే త్రూ అవుట్ ద మూవీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ గా డిస్టర్బ్ అయ్యి ఆడియన్స్ కి హెడ్ ఏక్, ఇయర్ పెయిన్, హార్ట్ బీట్ ఇంక్రీజ్, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీకి గురవుతారు. అని నేను చెప్పట్లేదు, డైరెక్ట్ గా గూగుల్లోనే ఉంటుంది. జనరల్ గా ఒక మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అవడానికి 2 factors అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ ఫ్యాక్టర్, రెండవది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మూవీ స్క్రిప్టింగ్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్స్ ఇలాంటివన్నీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఇక్కడ జరిగే మిస్టేక్స్ వల్ల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కి డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తాయి.
అది మూవీ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, మూవీ కలెక్షన్స్, లేకపోతే ఆడియన్స్ రియాక్షన్స్ అనేది అవ్వచ్చు. అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మామూలుగా మన అందరికీ తెలుసు సూర్య గారి లాస్ట్ హిట్ ఓటీటీలో అయితే ఆకాశం నీ హద్దురా, జై భీమ్. అది థియేట్రికల్ గా అయితే ఈటీ అండ్ సింగం మూవీ అవ్వచ్చు. పాండమిక్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఈటీ మూవీ అనేది డైరెక్ట్ గా థియేట్రికల్ గా రిలీజ్ అయిన మూవీ. బట్ యావరేజ్ టాక్ తో ఈ ఫిల్మ్ ఫ్లాప్ అయింది. ఈటీ మూవీ రిలీజ్ టైంలో ఓటీటీకి డైరెక్ట్ గా మూవీ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్స్ మూవీ రిలీజ్ కి ఒప్పుకోలేదు. తర్వాత కొన్ని డిస్కషన్స్ వల్ల లాస్ట్ లో మళ్ళీ మూవీ థియేటర్స్ లోనే రిలీజ్ చేశారు. బట్ లాస్ట్ లో మూవీ అనేది ఫ్లాప్ అయింది అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా లాసెస్ అనేవి వచ్చాయి. అండ్ ఈ కంగో టైంలో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మూవీని తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నారు. హై బడ్జెట్ మూవీని ఫెస్టివల్ టైంలో రిలీజ్ చేయాలి అని అనుకుని బట్ మళ్ళీ కొన్ని రీజన్స్ వల్ల నాన్ హాలిడే సీజన్ నవంబర్ లో రిలీజ్ చేశారు. కానీ దానికన్నా 2 వీక్స్ ముందే అమరన్ మూవీ రిలీజ్ అయ్యి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అయ్యి సెకండ్ హైయెస్ట్ క్రాసెస్ ఆఫ్ ద ఇయర్ గా మారింది. ఈ ఒక్క రీజన్ వల్ల కంగువా మూవీకి తమిళనాడు థియేటర్స్ లో ఓన్లీ 50% మాత్రమే ఇచ్చి మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే సెకండ్ డే నుంచి స్క్రీన్స్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు డిస్ట్రిబ్యూటర్స్. అండ్ మన తెలుగులో కూడా మూవీ హిట్ అయితేనే సెకండ్ డే నుండి స్క్రీన్స్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. ఓకే, ఇప్పుడు అంతా సెట్ అనుకుంటున్నప్పుడు ఫస్ట్ డే మూవీ చూసిన ఆడియన్స్ ఆ హై బేస్ సౌండ్ వల్ల హెడ్ ఏక్, ఓల్డ్ ఏజ్ పీపుల్ కి అయితే హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయ్యి ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేసింది. వాళ్ళ కోపం ఫ్రస్ట్రేషన్ అంతా పబ్లిక్ టాక్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ ముందు చూపించారు. అట్లీస్ట్ అక్కడ ఆడియన్స్ పబ్లిక్ టాక్ లో మూవీ యావరేజ్ 1 టైం వాచబుల్ అని చెప్పిన రిమైనింగ్ ఆడియన్స్ చూసేవాళ్ళేమో కానీ ఆడియన్స్ ఫ్రస్ట్రేషన్ తో కోపంగా మూవీ టీమ్ ని తిడుతూ టాక్ చెప్పారు. అండ్ దట్టు మూవీ థియేట్రికల్ రిలీజెస్ అనేవి చాలా తక్కువ స్క్రీన్స్ లో జరగడం, టికెట్ రేట్స్ అనేవి అంతే ఉంచడం, మూవీలో టెక్నికల్ గ్లిచ్ ఉండడం, ఫస్ట్ డే నుంచి వర్స్ట్ టాక్ రావడం అండ్ తమిళనాడు తెలుగు స్టేట్స్ బుకింగ్ అనేవి బెనిఫిట్ షో స్టార్ట్ అవ్వడానికి కొన్ని గంటల ముందు రిలీజ్ చేయడం, ఇలా లేట్ బుకింగ్ స్టార్ట్ చేయడం వల్ల ఫస్ట్ డే టాక్ చూసుకుని మూవీకి వెళ్దాం అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఇంకా అక్కడ నుంచి టాక్ బాగాలేకపోవడం వల్ల మూవీ ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకుందాం అని ఈజీగా లైట్ తీసుకున్నారు. సో ఈ మూవీ పబ్లిక్ టాక్ వీడియోస్ అనేవి బాగా ట్రెండ్ అయ్యి అట్లీస్ట్ బ్రేక్ ఏమైనా అవ్వాల్సిన మూవీ అది కూడా చేయలేకపోయింది. సో అది మ్యాటర్. అట్లీస్ట్ మన సూర్య గారికి కార్తిక్ సుబ్రాజ్ గారు అయినా బ్రేక్ ఇస్తారని అనుకుంటున్నా. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది. సో వీడియో ఇక్కడ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళిపోకండి. అండ్ దిస్ ఇస్ శ్రీమానవి సైనింగ్ ఆఫ్.